అందరు అక్కలు అంటారు నిన్ను అలా పెంచాను ఇలా పెంచాను అని. నా అక్కలు నన్ను ఎలా పెంచారో నేను నా అక్క కూతుర్లని అలాగే పెంచాను. పొత్తిళ్ళలో ఉన్నప్పుడు నా ఊళ్ళో పడేశారు, ఉయ్యాలుపమన్నారు. వాళ్ళని నాకు కాబోయే పెళ్ళాలా పెంచారా? ఒకవేళ వాళ్ళని నాకు దూరంగా పెంచుంటే లవ్ వచ్చేదో ఏమో. ఉయ్యాల ఊపాను, భుజాన్ని వేసుకున్నాను, నాకు చెల్లెలుగానే అనిపించారు. కౌగులించుకుని దాని మొహం చూస్తే అక్కయ్య మా అమ్మ మొహాలేక కనిపిస్తాయి. వాళ్ళతో ఎలాగ నేను కాపురం చేస్తాను? మీరు ఆశపడుతున్నారని చేసుకుంటే మా ఇద్దరి జీవితాలుగా నాశనం అయ్యేది. అక్క మనసు కష్టపడకూడదు, మేనమామ అనే బంధం తెగిపోకూడదని 40 ఏళ్ళ మేనమామకి స్కూల్కి వెళ్ళే పిల్లనిచ్చి చేసి అదొక బిడ్డని కని కష్టపడడం ఈ రోజుకి చూస్తూనే ఉన్నాం కదా. ఇంద్రని చేసుకుంటే రాధమ్మ మనసు కష్టపడుతుంది, రాధమ్మను చేసుకుంటే ఇంద్ర కష్టపడుతుంది. సరే ఎవరి మనసు కష్టపడకూడదని బయట అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. ఓ అమ్మాయిని చూశాను, ఇద్దరు మనసులు కలిసిపోయాయి. సరే ఇది దేవుడి నిర్ణయం అని అందరికి చెప్పాను. దానికి అందరూ విడిపోతారా? ఇప్పుడు చెప్పండి, ఇంద్రుని చేసుకోమంటారా? చేసుకుంటాను. లేదా రాధమ్మని చేసుకోనా? ఆ ఇద్దరిని చేసుకోమన్నా చేసుకుంటాను. మన ఇంట్లో రెండో పెళ్ళేం కొత్త కాదుగా. మీరందరూ ఏం చెప్తారు దానికి నేను కట్టుబడతాను. మన బంధాలు తెగిపోకూడదు, ఎవరి మనసు కష్టపడకూడదు. అక్క కూతుళ్ళని చేసుకున్న వాళ్ళలో ఎంతమంది సుఖంగా ఉన్నారు? నువ్వు అదేం పట్టించుకోకు బాబు. నాకు మావయ్య వద్దు. నాకు నువ్వు మాట్లాడడం, నవ్వడం, నాతో క్లోజ్గా ఉండడం విడివిడిగా ఇష్టం లేదు. నాకు మా మావయ్య అంటే ఇష్టం. చివరిదాకా నువ్వు నాకు మేనమామగానే ఉండు. మరీ మంచిది. ఇందిరా తండ్రి లేని పిల్ల, అందరం కలిసి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. నన్ను చేసుకోవడం ఇష్టమేనా మామయ్య? చేసుకుంటానమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావా మామయ్య? ట్రై చేస్తానమ్మా, నీకు ఏ లోటు రానివ్వను. చిట్టి మామయ్య, నీకు ఏడవడం కూడా తెలుసా? నువ్వు ఏడవడం నేను చూడనే లేదు. అన్నింటికి నవ్వుతూనే ఉంటావు కదా మామయ్య. మమ్మల్ని అందరినీ నువ్వు నవ్వించడమే చూసాం. అందరం కలిసి నవ్వించాం కదా మామయ్య. వాడు మన ఆస్తి. వాడు ఆశపడ్డ అమ్మాయితోనే వాడి పెళ్లి చేస్తాను. దీనికి ఎవరైనా అడ్డొచ్చారంటే నేనే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఇప్పుడే నిన్ను తాళి కట్టమంటుంది. ఈవిడ పిలిచారని నేను వచ్చాను. దీనికి మా నాన్న ఒప్పుకోరు. భయపడొద్దమ్మా. మా బావలిద్దరూ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. పరిస్థితులు కొన్ని సమస్యలు నవే సరిదిద్దుతాయి. నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. ధైర్యంగా వెళ్ళరామ్మా. నిన్ను నా కుటుంబంలో ఒకటిగా అనుకున్నాను రా. ఆ సురేంద్ర నా కుటుంబాన్ని అంతం చేస్తా అన్నాడయ్యా. నాకు వేరే దారి తెలియలేదు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ పక్కన ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో చూడండి, పట్టుకోండి వాడిని. హలో రఘు, ఏదో సౌండ్ వస్తుంది, అయిపోయిందా? దొంగసాటుగా వచ్చి కొడతారా? చిక్కులేదు. మగాడు ఎత్తు వచ్చి మా అబ్బాయి ముందు నిలబడరా. చిన్నబాబు, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి వదిలేసరా. కృష్ణం రాజు, మీ నాన్న నన్ను మగాడివా అని అడిగాడు. అది నిరూపించుకోవడానికే వచ్చా. రా. నువ్వు నా అత్త కూతురుని ఎత్తుకెళ్తావా?
నేను నీ అక్క కూతుళ్ళని ఎత్తుకొచ్చా. నువ్వు ఒక్కదాన్ని ఎత్తుకొచ్చావు, నేనిద్దరిని ఎత్తుకొచ్చా. ఇద్దరు కాదన్నయ్య, ముగ్గురు. ఆ చిన్న పిల్లని కూడా వదిలిపెట్టలేదా? దాన్ని వదిలేసి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళు. దిగురమ్మా. అక్క కూతులారా, మావయ్య భయంగా ఉందా? భయమా? ఎందుకు భయం? మా మావయ్య ఉండగా. ముద్దుల మామయ్య, వాళ్ళని వదిలిపెట్టకు, ఇరగదీసేయి. రే చాక్లెట్ చొక్కా నువ్వు, మసలు చొక్కా అర్నాల్డ్, ఇద్దరు గెట్ అవుట్. నేను కొట్టాలంటే కనీసం 50 కిలోల పైన ఉండాలి. మీరిద్దరు అండర్ వెయిట్, గెట్ అవుట్. పోమ్మంటే ఇందులో రైతులు ఎవరైనా ఉన్నారా? నా వైపు వచ్చాయి. ఎందుకు? చరిత్ర అంతా రైతు కడుపు కొట్టడమేగా. నేనొకటి మళ్ళీ కొట్టాలా? మనలో మనం దెబ్బలు ఆడుకోకూడదు. దా వచ్చాయి. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? మా రైతు పిలుస్తున్నాడు. నేను నీ పార్టీయే. మీలో బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్ ఎవరైనా ఉన్నారమ్మా? ఉంటే వచ్చండి అమ్మా. వ్యవసాయం చేసి చేతులు రాటుదేలున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కడికి ఉంటది చూడు. నా తమ్ముళ్ళురా ఆ గిత్తలు. చంపేశావు కదరా. పెళ్లి మా మావయ్యకి. అల్లుడు, అరే రావయ్యా. ఏంటిది? వచ్చే జన్మలో కూడా మనం ఇదే బంధుత్వాలతో ఒకే కుటుంబంగా పుడతామా ఏంటి? అదృష్టం కొద్దీ పుట్టాం, ఆనందిద్దాం. మొత్తానికి తామర పువ్వు, మల్లె పువ్వు